మాటల ద్వారా దేవుడి నామాన్ని మహిమపరచుకొని ఉన్నాము. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక మాట మనం చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆయుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేనును ఆ సువార్తను పరిచారకుడనైతిని. పౌలును నేనును ఈ సువార్తకు పరిచారకుడనైతిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో ఒక విషయాన్ని అక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. అదేంటంటే, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు. పునాది మీద కట్టబడి స్థిరముగా ఉండి మీరు వినినట్టి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ముందు మనము వినాలి. వింటా ఉంటే విశ్వాసం కలుగుతాయి, వినకపోతే విశ్వాసం కలగదు. వినాలి. దేవుని వాక్యాన్ని మనము వినాలి. దేవుని వాక్యాన్ని వింటే విశ్వాసం కలుగుతుంది. ఈ వినటానికి మనము దేవుని మందిరానికి వస్తాం. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ఆ పరిశుద్ధ లేఖన భాగంలో మనం చెప్తుంది, ఆదియందు వాక్యం. దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్ అయి ఉన్నాడు. వాక్, ఈ మాటే దేవుడి అయి ఉన్నాడు. దేవుడి మాట ఎవరు వింటారో వారు ఆశీర్వదించబడతారు. దేవుడి మాటకు ఎవరు విధేయత చూపిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మాట వినకుండా దూరమైపోయిన వారు ఎంతో మంది తమ జీవితాలను వ్యర్థపరచుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే ఆయన చెప్తున్నాడు, మీరు స్థిరమైన మనస్సు, మీరు పునాది మీద కట్టబడాలంటే ముందు స్థిరత్వం అనేది పునాదికి ఉండాలి. పునాది లేకపోతే స్థిరత్వం అనేది ఉండదు. ఈ స్థిరత్వానికి, ఈ పునాదికి లింకు పెట్టేది దేవుడు. ఏమిటంటే, ఒక ఆయనేమో బండ మీద పునాది వేసుకున్నాడు, స్థిరంగా నిలబడ్డాడు. ఒక ఆయనేమో ఇసుక మీద పునాది వేసుకున్నాడు, అది వానలు వరదలు కొడితే పాడైపోయినట్టుగా బైబిల్లో ఉంది. ఈ పునాది గట్టిగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే బండ పైనే పునాది వెయ్యాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆ బండ క్రీస్తే, యేసయ్యే ఆ బండ. ఆ తరువాత ఆ బండ అనే పదాన్ని ఎవరికి ఇచ్చాడంటే
సిమోను పేతురుకి ఇచ్చేది. కేఫా అనగా బండ. పేతురు, నీ బండ మీదనే నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఈ బండ అనేది కఠినమైనది. ఈ బండ అనేది చాలా గట్టిది. ఈ బండ ఒక నిర్ణయం తీసుకుంటే ఇక దానికి లోబడి జీవిస్తుంది. అది ఏ నిర్ణయమైనా తీసుకో, గట్టిగా ఉంటుంది. ఇసుకనుకో మనకి ఎట్ట కావాలంటే అటు తిప్పుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా తిప్పుకోవచ్చు. ఇసుకను కుప్పపోయొచ్చు, ఫ్లాట్గా చేయొచ్చు, ఎగుడు దిగుడుగా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది ఇసుక. రాతితో అలాగా ఆటలాడటానికి కుదరదు. రాతి కఠినంగా ఉంటుంది. అది ఉన్న చోటే ఉంటుంది, కదలకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఆ గట్టిగా ఉన్న దాని మీద మనము పునాది వేసుకున్నట్లయితే మనము స్థిరంగా ఉంటాము. ఆ బండ క్రీస్తు అనగా మన పునాది క్రీస్తు పైన ఉన్నట్లయితే, యేసయ్య పైన మన పునాది అంటే ఏంటి అంటే మన జీవిత ప్రారంభం, విశ్వాస జీవిత ప్రారంభం. పునాది అంటే ప్రారంభం. ఈ ప్రారంభము యేసయ్య మీద మన పునాది ఉండాలి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము చక్కగా కట్టబడుచున్నాము అని ఎఫెసీ పత్రికలో రాసి ఉంచారు. యేసు క్రీస్తు ముఖ్యమైన మూలరాయి. అక్కడి నుంచే సంఘం కట్టబడింది. అంతకుముందు బ్రతికారు మనుషులు, అప్పుడు సంఘాలుగా లేరు. అంతకుముందు ఎలాగున్నారంటే 10 ఆజ్ఞలకు లోబడి ఈ పని చేయొద్దు. ఎవడైనా నిన్ను చెంప మీద కొట్టాడు అనుకో, వాడిని పట్టుకొచ్చి వాడి చెంప కొట్టు. అప్పట్లో ఉన్న నీతి అది, అప్పట్లో ఉన్న పరిశుద్ధత అది, అప్పట్లో ఉన్న క్రమం అది. కంటికి కన్ను, పంటికి పన్ను. నీ పన్ను రాలగొట్టాడా, ఆడి పట్టుకొచ్చి నీ పాలు పన్ను కూడా రాలగొట్టాడు. కానీ మన ప్రేమమైనటువంటి యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన ప్రేమను పంచాడు, ఆయన విధేయతను పంచాడు, ఆయన కృపను పంచి ఆయన అన్నాడు, అయ్యా నిన్ను ఒక చెప్పు మీద కొట్టాడా, సరే కొట్టాడు, రెండో చెప్పు కూడా చూపి. అది కక్ష ఉన్న కాడికి కొట్టని ఏమైతుంది? మనము ఎన్నో దెబ్బలు తింటున్నాం, లేచిన దగ్గర నుంచి దానపడి పోతా ఉంటే ఏలుకు పెటాబద్ద అవుతుంది రాయి. ఏమవుతుంది? అబ్బా అంటాము, కాసేపు ఆగుతాము, మరలా మన జీవితాన్ని కొనసాగిస్తాం. అంతేగాని గానే కూర్చొని ఓ అని ఏడుస్తాం, కూర్చో దెబ్బ తగిలితుంది. ఒక్కోసారి మనం తినకుండా చెట్ల కొమ్మలు పెటామని కొడతాయి, చెప్పుకు పెట్టి కొడతాయి, తలకు పెట్టి కొడతాయి, ఈపుకు పెట్టి కొడతాయి. ఎక్కడైతే అక్కడ ఒకసారి చెట్ల కొమ్మలు తగులుతాయి. ఇక ఏం చేస్తాం? తగిలితే ఆ చెట్టును కూడా పట్టుకొని ఆ చెట్టుకు చెప్పాలి కొడతామా? చెట్టు అదే ముందు నువ్వు కొడితే ఏం చేస్తుంది? మౌనం కూడా. నేను చెప్పేది ఏంటంటే, అనుకోని సంఘటనలలో, అనుకోని పరిస్థితులలో కొన్ని దెబ్బలు తగులుతాయి. మనకు తగలకుండా ఏ మనిషి బ్రతకడు. పసిపిల్లలు, పాలు తాగే పిల్లలు కూడా ఒక్కోసారి మంచంలోంచి దొల్లి కింద పడతాయి, ఉయ్యాలోంచి జారి పడతాయి. ఇక పడితే ఏం చేస్తాం? దెబ్బ తగులుతుంది. ఎవరికైనా దెబ్బ తగులుతుంది. ఇక తగిలింది ఏం చెప్పాలి, ఏం చేయగలం అంటే, నేను చెప్పేది ఏంటంటే, ఒక చెంప మీద కొడితే ఎవరైనా యేసయ్య నేర్పించిన ప్రేమని చెప్తున్నాను, యేసయ్య పునాది గురించి చెప్తున్నాను. ఒక చెంప మీద కొట్టావా, సరే నీకు ఎంత కోపం వచ్చిందో కొట్టావు, నన్ను నీ చెంప మీద కూడా కొట్టని చూపించమని యేసయ్య ప్రేమ తెలియజేసింది. అది యేసయ్య పునాది, అది యేసయ్య ప్రేమ. కొట్టించుకో. యేసయ్యని ఎన్ని దెబ్బలు కొట్టారు లెక్క పెట్టి, ఒకటి దెబ్బ 45 దెబ్బలు పిడిగుద్దులు గుద్దారు. ముసుగేసి గుద్ది నిన్నెవడు కొట్టాడో చెప్పు అని మళ్ళీ చమత్కారంగా మాట్లాడారు. బాగా గమనించండి, యేసయ్య పునాది అంటే, మీరు పునాది మీద స్థిరముగా కట్టబడాలంటే మీ ముందు యేసయ్యను పెట్టుకోవాలి, ఎవరో కాదు. జయించిన జయవీరుడైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ముందు పెట్టుకోవాలి. మన ముందు ఆయన పెట్టుకుంటే, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎంత ఓపికగా ఉన్నాడు, ఎన్ని కష్టాలు పెడుతున్నా మరలా వాళ్ళ కొరకే ప్రార్థన చేశాను. అయ్యా మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని. బాగా గమనించండి,
మనల్ని కష్టపెట్టే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనల్ని కొట్టే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. మనల్ని దూషించే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే యేసయ్య పునాది ఇది అని చెప్తున్నాను నేను. మనం యేసయ్యలాగా ఉండాలంటే, యేసు ప్రభు బిడ్డలుగా జీవించాలంటే, యేసయ్య భక్తి మార్గంలో మనం నడిపించబడాలంటే మనం ఏం చేయాలంటే, ఆ యేసు ప్రభువుల వారు నడిచి వెళ్ళి చూపించిన మార్గమునే మనం అనుసరించాలి. ఎందుకైనా పునాది, ఆ పునాది మీద మనము కట్టబడాలి. యేసు ప్రభు ఎలాగ కట్టబడ్డాడో అలాగ మనము కూడా మన జీవితాన్ని కట్టుకోవాలంటే యేసయ్యను ముందుగా పెట్టుకోవాలి. అందుగా వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళు అట్టగా ఉండాలి. ఈయన ప్రార్థనకి వెళ్తాడు, ఈయన ఎట్టకుండాని వీళ్ళ మోకాలు వాళ్ళ మోకాలు చూస్తే మనం పనికి రాకుండా పోతాం. వాళ్ళని చూడకూడదు, లోకాన్ని చూడకూడదు, లోకంలో ఉన్న మనుషులను చూడకూడదు. జయించిన జయవీరుడైన యేసు ప్రభువుని ఎదురుగా పెట్టుకొని యేసయ్య మన కొరకు ఏం చేసేది, యేసయ్య కొరకు మనమేం చేస్తున్నాం, ఆయన ఎలాగ జీవించి పరలోకానికి వెళ్ళాడు, మనము ఎలాగ జీవిస్తే పరలోకానికి వెళతాము అని ఈ విషయాలు తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న విషయాలు మనసులో పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. దేవుని వాక్యము వాక్కు, ఈ వాక్కు మన మనసులో పెట్టుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. మన మనసులో ఏముండాలంటే, యేసయ్య నా కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాడు, నేను కూడా యేసయ్య లాగా ప్రేమపూర్వకముగా త్యాగపూర్వకముగా జీవించాలి. యేసయ్య ప్రేమను మనము కనపరచకపోతే మనము యేసయ్యలో లేనట్టే. యేసయ్య ప్రేమను మనం చూపాలి అంటే ఆయన పునాది మీద మనము కట్టబడాలి. ఆయన అంటున్నాడు పౌలు గారు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలాగా మేము కూడా పరిచారకులమై ఉన్నాము. యేసయ్య ప్రేమను పరిచర్యగా అనేకులకు వెల్లడిపరుస్తున్నాము. యేసయ్య ప్రేమను వివరిస్తున్నాము. ఇలాగ బ్రతికితే ఇది మంచి బ్రతుకు. అనేకులు జీవించారు, ఎంతో మంది జీవించారు. వారు జీవించిన జీవితము కాదు. ఏం జీవించారు? రకరకాలుగా జీవించారు, పాపంలో పడిపోయారు. అయితే యేసు ప్రభువుల వారు ఈ జీవితంలో జీవిస్తూ ఆకలి దప్పులకు వచ్చాడు, నిద్రకు వచ్చాడు, భయంకరమైనటువంటి రోగగ్రస్తులను పరిశుద్ధులుగా మార్చాడు. ఆ తర్వాత ఇంకా ఏం చేశాడంటే, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తండ్రి చిత్తానికి అప్పగించుకొని తండ్రి కొరకు తన ప్రాణాన్ని సమర్పించి ఈ లోక పాప మాలిన్యాన్ని కడిగేదాని కొరకు, ఈ లోక పాప మాలిన్యాన్ని కడిగేదానికి ఎంతో శ్రమ అనుభవించి, అలాంటి యేసు ప్రభువును మనము ఆరాధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. ఆయన బిడ్డలమని చెప్పుకునే మనము ఆయన మనస్తత్వము కలిగి ఉండాలి, ఆయన ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆ పునాది మీద మనం వేస్తున్నామంటే, ఆ పునాది పైన మనం నడుస్తున్నామంటే, మన జీవితాన్ని కట్టుకుంటున్నామంటే ఆ ప్రేమ కలిగి కట్టాలి. ఆయన పేరు చెప్పి ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ, ఆయన్ను ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటూ లోకానుసారంగా మనము జీవించకూడదు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము. ఈ జీవపు డబ్బాన్ని మనము నమ్ముకుంటే మన జీవితాలు అస్తావ్యస్తమైపోతాయి. ఎందుకని చెప్తున్నానంటే, ఆయన మనకు పునాది అయి ఉన్నాడు. ఈ పునాది మీద మనము స్థిరముగా ఉండాలి, తొసిపోకూడదు. బండ మీద బండ పెడితే తొసిపోద్ది. బాగా గమనించండి, బండ మీద బండ పెడితే తొసిపోద్ది, ఉండదు. ఈ బండ మీద బండ తొసిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, దానికి అవసరమైన జిగురు పదార్థం అక్కడ వేయాలి. ఆ జిగురు పదార్థమే ప్రార్థన. ఈ ప్రార్థన ఉంటేనే ఈ బండ పైన బండ చక్కగా కదలకుండా నిలబడుతుంది. ఆ ప్రార్థన లేదనుకో
ఈ బండ పైన ఆ బండ నిలబడదు కుదురుగా. ఈ బండ నిలబడాలా కదలకుండా అంటే ఈ ప్రార్థన అవసరం. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను కదలకుండా చేస్తుంది, స్థిరంగా నిలబెడుతుంది, నిన్ను పడిపోకుండా కాపాడుతుంది, నిన్ను దొరికిపోకుండా కాపాడుతుంది. నువ్వు కాపాడబడాలంటే ప్రార్థనే నీకు ప్రాముఖ్యమైంది. ఆయన వాక్కులు చెప్తున్న మాట ఇది. ఎందుకంటే ఆయనే వాక్యమైన దేవుడు. ఆయన వాక్కుల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. మీరు ప్రార్థన ద్వారా చక్కగా కట్టబడాలి. ప్రతి మనిషికి దేవుడు ఒక ఉన్నతమైన ఒక నిర్ణయంతో జీవింపజేస్తాడు. ప్రతి మనిషికి నాదే బుద్ధిలే, నా జీవితం ఇంతేలే, నా బ్రతుకు ఇంతేలే అని అనుకోకూడదు. నీ ద్వారా లేకపోతే మన ద్వారా దేవుని యొక్క అచంచలమైనటువంటి ఆ సంకల్పం ఏదో దాగి ఉంటుంది. నా విషయం తీసుకోండి. ఒకప్పుడు నేను చిన్నప్పుడు నా జీవిత ప్రారంభంలో నేను చెప్తున్నాను, అప్పుడు నేను అనుకున్న నా చిన్న మనస్సుకు ఉన్నది పరిస్థితి ఏంటంటే, చిన్నప్పుడు నేను ఎందుకో పుట్టాను, ఎందుకో పెరిగాను, ఏముంది నా బ్రతుకు, అక్కడ పుట్టి పెరిగి చదువుకున్నాను, హాస్టల్లో ఎక్కడ స్కూల్లో అయిపోయింది, ఇక్కడికి వచ్చి పని చేసుకున్నంత బోధింటున్నాను. అప్పుడు నేను అనుకున్న మాటని అలాగ బ్రతికాను. కానీ దేవుని చిత్తములో నా ఎడల ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది. అదేంటో తెలుసా నాయనా, యేసుబాబు, నువ్వు ఎక్కడో చిన్నప్పుడు నువ్వు ఎక్కడో పల్లెటూరులో పుట్టావు, లేకపోతే ఎక్కడో చిన్న స్కూల్లో చదువుకున్నావు, ఆ తర్వాత ఈ చిన్న జీవితాన్ని ప్రారంభించావు. ఇది కాదు నాయనా నీ జీవితము. నీ జీవిత ప్రారంభం ఇక్కడి నుంచే ప్రారంభం. ఇదే నీకు పునాది. ఈ పునాది ఎలాగంటే, ఇదిగో నేను పిలుస్తున్నా, నా దగ్గరికి రా, వచ్చి ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసుకున్న తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించి అనేక మందిరాలకు నీ ద్వారా ఒక పని జరిగిస్తాడు. బాగా గమనించండి, దేవుని మాటకు లోబడితే దేవుడు ఒక పనిముట్టుగా మనల్ని వాడుకుంటాడు. దేవుని కృపకు లోబడితే ఇంతే నా జీవితం అనుకోకూడదు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మాటలు, ఆయన మీద మనము పునాదిగా కట్టబడాలంటే ఈ జిగురు పదార్థమే ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మన రాయి కట్టబడితే ఈ రాయి ఉన్నతమైన ఆశీర్వాదం కలిగిన కట్టడముగా కట్టబడుతుంది, ఒక సుందరమైన నగరముగా కట్టబడుతుంది. నా జీవితం ఇంతేలే, నా బ్రతుకు ఇంతేలే, ఇక నేను దేనికి పనికిరాను, లేవటము, అన్నం తింటము, శుభ్రంగా నిద్రపోవటము, ఇదే నా బ్రతుకులే అనుకుంటే మీ అవివేకమే, మన అవివేకమే. మన ఎడల, మనందరి ఎడల దేవునికి ఒక సంకల్పం ఉంటుంది, ఒక నిశ్చయత ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకు చెప్తున్నాడంటే, నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవుడు చెప్తున్న మాట. ఏ ఒక్కరిని దేవుడు అనవసరంగా సృష్టించలేదు, ఏ ఒక్కరిని ఆయన పనికిరాని వాడిగా సృష్టించలేదు. మనకు అన్ని అవయవాలు ఇచ్చి, క్షేమ స్థితినిచ్చి మనల్ని పుట్టించాడు దేవుడు. అంటే మన ఎడల ఆయనకు ఒక నిశ్చయత ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. నేను యూట్యూబ్లో చూశాను, ఒక ఆయన కాలితోటే అన్నం కలుపుకొని కాలితోటే తింటున్నాడు.